నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తమిళనాడు రాజకీయాల్లో ఒక మహాశకం మొదలైంది. దశాబ్దాలుగా ద్రవిడ దిగ్గజాలైన డిఎంకే, అన్నా డిఎంకేల మధ్య దోబూచులాటాడిన అధికారం ఇప్పుడు ఒక మూడో శక్తిని వరించింది. కేవలం 1.5 ఏళ్ల క్రితం పార్టీ పెట్టిన సినీ నటుడు దళపతి విజయ్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించారు. తన తమిళగ వెట్రి కలగం పార్టీతో కోటలను బద్దలు కొడుతూ ఆయన సాధించిన ఈ చారిత్రాత్మక విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఎన్టీఆర్, ఎంజీఆర్ తర్వాత అంతటి ఘనత సాధించిన నేతగా విజయ్ ఎలా నిలిచారో ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లోని ఒక అద్భుతానికి సాక్ష్యంగా నిలిచాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఒంటరిగా పోరాడి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దశాబ్దాలుగా పాతుకుపోయిన డిఎంకే, అన్నా డిఎంకే కూటములను వెనక్కి నెట్టి మరీ విజయ్ ఈ ఘనత సాధించడం ఒక సంచలనం. సినిమా గ్లామర్ ను కేవలం ఓట్లుగా మార్చుకోవడమే కాకుండా పక్కా రాజకీయ వ్యూహంతో ప్రజల మనసు గెలుచుకున్న విజయ్ ఇప్పుడు తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ విజయం విజయ్ ను భారత రాజకీయాల్లోని దిగ్గజాల సరసన నిలబెట్టింది. గతంలో సినీ రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చి ప్రభంజనం సృష్టించిన ఎన్టీ రామారావు, ఎంజీ రామచంద్రన్ల రికార్డులను విజయ్ గుర్తు చేశారు. పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం అనేది సాధారణ విషయం కాదు. ఎందరో సినీ స్టార్లు రాజకీయాల్లో విఫలమైన చోట విజయ్ మాత్రం ప్రజల నాడిని పట్టుకుని వారి ఆశలకు ప్రతిరూపంగా మారారు. అందుకే ఈ గెలుపును విశ్లేషకులు ఒక చారిత్రాత్మక మార్పుగా అభివర్ణిస్తున్నారు. అయితే ఈ విజయం విజయ్ కు పూల బాటలో రాలేదు. రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటి నుంచి ఆయన అనేక వ్యక్తిగత, వృత్తిపరమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. ఆయన నటించిన జననాయకన్ సినిమా విడుదలను అడ్డుకోవటం ద్వారా ఆయనను ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీయాలని ప్రత్యర్థులు ప్లాన్ చేశారు. అంతేకాకుండా ఆయన వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున విమర్శలు గుప్పించారు. వాటన్నిటినీ మౌనంగా భరిస్తూ కేవలం ప్రజలతో సంబంధాలను పెంచుకోవడంపైనే దృష్టి పెట్టిన విజయ్ చివరకు బ్యాలెట్ బాక్స్ ద్వారా ప్రత్యర్థుల విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చారు. విజయ్ తన రాజకీయ సిద్ధాంతాల విషయంలోనూ స్పష్టతతో ఉన్నారు. పెరియార్, కామరాజన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహానుభావుల అడుగుజాడల్లో నడుస్తానని ఆయన ప్రకటించారు. అలాగే మహిళా శక్తికి ప్రాధాన్యతనిస్తూ వేలునాచార్య, అంజలి అమ్మాల్ వంటి వీర వనితల సిద్ధాంతాలను కూడా తన పార్టీ ఎజెండాలో చేర్చుకున్నారు. కేవలం ఒక నటుడిగా కాకుండా సిద్ధాంత బలం ఉన్న నాయకుడిగా ప్రజల్లోకి వెళ్లటం ఆయనకు అదనపు బలాన్ని చేకూర్చింది. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పోయే ఆయన దార్శనికతకు ఓటర్లు ఫిదా అయ్యారు. విజయ్ ప్రకటించిన ఎన్నికల వాగ్దానాలు కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. అధికార వికేంద్రీకరణలో భాగంగా చెన్నైతో పాటు మదురైలో కూడా ఒక సెక్రటేరియా ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా తమిళ సంస్కృతిని కాపాడేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో వారానికి 2 రోజులు సాంప్రదాయ దుస్తులు ధరించేలా నిబంధన తెస్తామని చెప్పారు. కేవలం ఉచితాల మీద ఆధారపడకుండా ప్రజలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న ఆయన మాటలు యువతను విశేషంగా ఆకర్షించాయి. ఆ సంక్షేమం, అభివృద్ధి కలయికే ఆయనను విజయ తీరాలకు చేర్చింది. తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈసారి మార్పు పవనాలు కనిపించాయి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ భారీ విజయం సాధించగా కేరళలో కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకుంది. అటు అస్సాంలో కూడా బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే అన్నిటికంటే మిన్నగా విజయ్ సాధించిన విజయం ఇప్పుడు నేషనల్ హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఒక సూపర్ స్టార్ నుంచి ఒక రాష్ట్రానికి జననాయకుడిగా మారబోతున్న విజయ్ పాలన ఎలా ఉండబోతోందో అని ఇప్పుడు యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.